ఇక దేశంలో రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల పరాకాష్ఠకు చేరాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నచందంగా వ్యవహరిస్తున్నాయి. బడేబాయ్ మోదీ, చోటేబాయ్ రేవంత్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధించడం కోసం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు ఫార్ములా ఈ రేస్తో మరోసారి బయటపడింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహం ఎన్నో సందర్భాల్లో బయటపడింది. బడేబాయ్ మోదీ, చోటేబాయ్ రేవంత్ ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ప్రజాక్షేత్రంలో ఈ విషయం బట్టబయలైంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ కాడెత్తేసింది. ఎన్నికల్లో సహకారం పక్కన పెడితే రెండు జాతీయ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. సిద్ధాంతపరంగా ఈ రెండు పార్టీలకు ఉత్తర దక్షిణ ధృవాలకు ఉన్నంత తేడా ఉంది. బీజేపీ హిందుత్వ ముసుగులో రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం తమది లౌకికవాదమంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. హస్తినలో అధికారంలో మీరైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి తప్ప మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వొద్దనే అండర్స్టాండింగ్ లో ముందుకు వెళ్తున్నాయి. ఎన్నో అంశాల్లో ఇప్పటికీ రెండు పార్టీలు ఒకదానికి మరొకటి సహకరించుకుంటున్నాయి. పైకి మాత్రం తమ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కలరింగిస్తున్నా లోపల మాత్రం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని మరోసారి రుజువు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ను తొక్కేయడానికి కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. ఏ అంశంలో చూసినా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. తాజాగా ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మరోసారి కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడంలో రేవంత్ బీజేపీ రహస్య సంబంధం బయటపడుతూనే ఉంది. బీఆర్ఎస్ ను రాజకీయంగా బలహీనపరిచి ఆ స్పేస్ ను ఆక్రమించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ కుటుంబంపై రాజకీయ కక్షతో సీఎం రేవంత్, ప్రధాని మోదీ ఆదేశాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్ టార్గెట్ గా బడేబాయ్, చోటేబాయ్ రాజకీయాలు చేస్తున్నారు. విచారణ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెడుతున్నారు. పొలిటికల్ వెండేటాతో వేధింపులకు గురి చేస్తున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు గిట్టదు. లోకల్ పార్టీలను, యువ నాయకత్వాన్ని రాజకీయంగా నిర్మూలించడం, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడమే జాతీయ పార్టీల ఉమ్మడి ఎజెండా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. సౌత్ లో తమిళనాడులో డిఎంకే, ఎండిఎంకే తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అంతే బలంగా ఉంది. ఇప్పటికే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ బీజేపీ కలిసి నిర్వీర్యం చేశాయి. తాజాగా బీహార్లో ఆర్జేడీ తేజస్వి యాదవ్ ను అంతకుముందు యూపీలో అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో జేడీఎస్, ఆప్, ఎన్సీపీ, శివసేన ఇంకా చాలా ప్రాంతీయ పార్టీలను పూర్తిగా దెబ్బతీశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాలను బడేబాయ్, చోటేబాయ్ అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఉమ్మడిగా ఎత్తులు అమలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో బద్ద విరోధులు సైతం ఆప్త మిత్రులుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అక్రమ కేసులతో టార్గెట్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి, బీజేపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మారారు. రెండు జాతీయ పార్టీల అధికార వైఫల్యాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనపై విమర్శలు చేస్తూ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. బీజేపీ మత రాజకీయాలను, కాంగ్రెస్ విధ్వంసక పాలనను విమర్శిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీలను కలిసి బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారుల తప్పిదాలను కేటీఆర్ కు, కేసీఆర్ కు అంటగాగుతూ వెంటాడే పాలిటిక్స్ చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు.
సీరియస్ కేసులో కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఒకవైపు కేసులతో కేటీఆర్ ను కేసీఆర్ ను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉండకుండా చేసే కుట్రల్లో భాగంగానే ఈ అక్రమ కేసుల వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ ను బలహీనపరిచే ఎజెండాను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ యాక్టివ్ గా ఉంటూ కేటీఆర్ సీరియస్ గా ప్రజల్లో తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నారు. అందుకే ఢిల్లీ బీజేపీ ఆదేశాల మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇందుకోసం అక్రమ కేసులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ దూకుడు పోరాటానికి అడ్డుకట్ట వేసేందుకు రాజ్యాంగ సంస్థలను విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చే ప్రతి సందర్భంలో కేటీఆర్ పై కేసులు తెరపైకి తేవడం, పార్టీని క్యాడర్ ను రాజకీయంగా డిమోరల్ చేసే ఎజెండా అమలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కేటీఆర్ కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టి బలహీనపరిచే ప్రయత్నం చేశాయి. మోదీ రేవంత్ రెడ్డి ఏకమై అనేక కేసులు పెట్టించారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ములేక కేసుల విచారణలంటూ జాతీయ పార్టీలు కుట్రలకు పాల్పడ్డాయి. మరీ ముఖ్యంగా కాళేశ్వరంలో కేసీఆర్ ను, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను టార్గెట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా పార్టీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ లో టెక్నికల్ గా కాంగ్రెస్ గెలిచినా అక్కడ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు గతంలో కంటే గులాబీ పార్టీ అక్కడ పుంజుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన ఓట్ షేర్ ను తిరిగి సాధించింది. దీంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చీకటి బంధం మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపించింది. అటు బీజేపీ డిపాజిట్ కోల్పోవడం, బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ గా ఎదగడం బీజేపీకి మింగుడు పడడం లేదు. తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే కాషాయ పార్టీకి జూబ్లీహిల్స్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు తెరపైకి మళ్లీ ఫార్ములా కేసును తీసుకొచ్చింది. రానున్న స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీకి సవాల్గా మారాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. జూబ్లీహిల్స్ లో ఎలా గెలిచారో, జూబ్లీహిల్స్ ఫలితానికి రాష్ట్రంలో ప్రజల మూడుకు ఎంతో తేడా ఉంది. రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు భరోసా అని నమ్ముతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీ మరోసారి ఫార్ములా ఈ కేసును తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ గతంలోనే అనుమతినిచ్చారు. ఏసీబీ కేసు నమోదు చేసి కేటీఆర్ ను విచారణ కూడా చేసింది. ఏసీబీ విచారణను ధైర్యంగా ఎదుర్కొని కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని సవాల్ విసిరారు. తాను ఎప్పటికీ తప్పు చేయలేదని, ఫార్ములా ఈ కేసు ఒక లొట్టపీసు కేసు అని చెప్పారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని యాక్టివ్ చేసే పనిలో కేటీఆర్ బిజీగా ఉన్నారు. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా పత్తి కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అష్ట కష్టాలు పడుతున్న రైతులకు భరోసా ఇచ్చారు. రైతు సమస్యలపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న పోరాటాలు పాలకులకు గుబులు రేపుతున్నాయి. అందుకే మరోసారి ఫార్ములా ఈ రేస్ ను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని, అప్పటి మంత్రి కేటీఆర్ హస్తముందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. లీక్ వార్తలతో ప్రాపగండా చేస్తోంది. ఇదిగో కేటీఆర్ అరెస్టు, అదిగో అరెస్ట్ అంటూ కొన్ని నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని విజయవంతంగా మరలుస్తోంది. ప్రజలు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చించకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా మరోసారి ఈ కేసును తెర మీదకు తెచ్చారని పలువురు విమర్శిస్తున్నారు.
ఫార్ములా ఈ కేసు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ఇప్పటికే బట్టబయలైంది. దేశంలో స్పోర్ట్స్ రేసింగ్ పై గతంలో కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా అభినందించారు. ఏకంగా జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రంలో రేసర్లను ప్రోత్సహించాలన్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం బీజేపీ భిన్న వాదనలు వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ స్పేస్ ను ఆక్రమించుకునే పనిలో పడింది. అందుకే రేవంత్ రెడ్డిని ముందు పెట్టి తెర వెనక నుంచి పావులు కదుపుతోంది. తెలంగాణలో జరిగిన ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాలలో 3 బీజేపీ కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అయితే రేవంత్ మీద ప్రేమతో బీజేపీ ఈ విషయమే మర్చిపోయినట్టుంది. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై నిరాధారమైన విమర్శలతో ఆరోపణలు చేస్తుంటే కాషాయ ముక్క వంత పాడుతోంది. తెలంగాణను నిర్వీర్యం చేయడంలో జాతీయ పార్టీల దోస్తానాకు ఇదొక తాజా ఉదాహరణ. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేశాయి. దీనిలో భాగంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ కాడి ఎత్తేసింది. స్వార్థ నేతలు, సిద్ధాంతాలు, రాజకీయ విలువలకు పాతరేస్తున్నారు. దేశంలో రాజకీయ పార్టీలు, నేతల లక్ష్యాలు మారిపోయాయి. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలు అన్న కోణం నుంచి ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాయి. అధికారమే పరమావధి, సిద్ధాంతాలు, విలువలు అక్కర్లే అన్న తరహాలో వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. దేశంలో ప్రాంతీయ పార్టీలను ఉమ్మడి ఎజెండాతో టార్గెట్ చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న రహస్య ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీ కలిసి ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. ఇందుకు ఎన్నో రుజువులున్నాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల చీకటి స్నేహానికి తాజా ఉదాహరణ. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత బీజేపీ విచిత్రమైన వ్యూహాలను అమలు చేసింది. రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచేలా ఈ రెండు పార్టీలు అంటగాగుతున్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పూరితంగా తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లను గవర్నర్ వెంటనే ఆమోదించారు. అయితే దాసోజు శ్రవణ్, సత్యనారాయణ గవర్నర్ వైఖరిని లీగల్ గా అడ్డుకున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీకటి స్నేహం ఈ ఇష్యూతో బయటపడింది. ఇక గతంలో కేసీఆర్ సర్కారు విషయంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే అప్పులపై కేంద్రం అనేక కొర్రీలు పెట్టింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నిధులు దక్కకుండా అనేక కుట్రలకు పాల్పడింది. కానీ రేవంత్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అదనంగా అప్పు అడిగిన వెంటనే అనుమతినిచ్చింది. ఇక రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు సైతం అధికార పార్టీ తప్పులపై ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీ నేతలు కలిసి బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైనా తప్పనిసరి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తే మహా అద్భుతంగా నాటకాన్ని రక్తి కట్టిస్తారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణతో పాటు ఎన్నో సందర్భాల్లో బీజేపీ డ్రామా బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతంలోని పేదల ఇండ్లను విడతల వారీగా కూల్చివేసింది. ప్రభుత్వ తీరును నాడు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కూల్చివేతల ప్రాంతంలో ఆ పార్టీ నేతలు పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా ఇండ్లు కూల్చిన ప్రాంతంలో నిద్ర చేశారు. సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన చేయకుండా, ఇండ్లు కూల్చకుండా అడ్డంగా పడుకుంటామని ప్రగల్భాలు పలికారు. సీన్ కట్ చేస్తే ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విధానాలు, పథకాల విషయాన్ని పక్కన పెడితే ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో ఎన్నో ఉప ఎన్నికల సమయంలో రెండు పార్టీలు సహకరించుకున్నాయి. 2023కు ముందు నుంచే కాంగ్రెస్, బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేసింది.
2021 నవంబర్లో జరిగిన హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో కూడా బీజేపీకి కాంగ్రెస్ సహకరించిన మాట అక్షర సత్యం. ఈటెల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. ఇంతకుముందు సాధారణ ఎన్నికల్లో 50,000కు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లు మాత్రమే తెచ్చుకొని తన ఓటు బ్యాంకును బీజేపీకి తాకట్టు పెట్టింది. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు కోసం బీజేపీ డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. బీజేపీ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నామమాత్రంగా పోటీ చేసి సహకరించింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి నేరుగా తమ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగించింది. రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసింది. అంతకుముందు 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థులు కృషి చేశారు. బీఆర్ఎస్ కు విజయం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు బలంగా కృషి చేశారు. తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదలాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పలుచోట్ల కాంగ్రెస్ నేతలు కృషి చేశారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సిట్టింగ్ సీటు కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోటీ చేయడంతో ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. అక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ను ఓడించేందుకు ట్రై చేసింది. కానీ తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీల దోస్తీని పసిగట్టి బీఆర్ఎస్ ను గెలిపించింది. ఇక రేవంత్ గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహం మరింత బలపడింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంలో తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ సహకరించింది. తెలంగాణలో మునుపు హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారంటూ నిత్యం తమ అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు. ప్రచార సమయంలో రాష్ట్ర నేతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చి నానా హంగామా సృష్టించారు. అలాంటిది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార బీజేపీ నేతల హడావుడి ఏమాత్రం కనిపించలేదు. పైగా అధికార కాంగ్రెస్ విచ్చలవిడిగా 100 కోట్ల డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేసినా ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా నోరు విప్పలేదు. చివరకు బీజేవైఎం నేతల మీద కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు దాడులకు పాల్పడినా, పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లతో హోరెత్తించినా ఒక్క బీజేపీ రాష్ట్ర నాయకుడు అడ్డుకునే ప్రయత్నం మాట దేవుడెరుగు. క్షేత్రస్థాయిలో కూడా కనిపించలేదు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసమే బీజేపీ పనిచేస్తున్నదని రాజాసింగ్ ఆరోపించారు. మొత్తంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కానీ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ అసలు వాస్తవమేంటో ప్రజలకు తెలుసు. ఇక తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలోనూ రెండు జాతీయ పార్టీలు కలిసే కుట్రలు చేస్తున్నట్టు బట్టబయలైంది. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. రైట్, ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.